హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. మా పిల్లలు ఎక్కడికి వస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారు. నన్ను ఆటో ఎక్కియడానికి వస్తున్నారు మా మమ్మీతో కలిసి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే మళ్ళీ ఎప్పటిలాగానే మనోహరాబాద్కి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా ఏంటంటే పిల్లలను మా మమ్మీ దగ్గరనే వదిలిపెట్టేసి వస్తున్నాను. వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేటప్పుడు అయితే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండలేదు. ఎందుకంటే మా వారికి ఇక్కడనేమో ఏ షిఫ్ట్ ఉంది, మళ్ళీ మా మమ్మీ ఏమో ఫంక్షన్కి మెదక్కి వెళ్ళిపోయింది. మా సిస్టర్ ఉన్నా నాకు అంత టెన్షన్ అనిపించేది కాదు, తను కూడా మెదక్లోనే ఉంది. ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి, అందులోనూ మా పెద్దక్క కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి చూసుకుంటారు కాబట్టి నేను వచ్చేసాను. ఎందుకంటే ఆల్రెడీ 1 డే బిఫోరే నేను అది పర్మిషన్ తీసుకొని వచ్చిన 1 డే లీవ్ అయిపోయింది. మళ్ళీ డుమ్మా కొట్టడం అంటే కూడా బాగుండదు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ ఉంది, ఇవన్నీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వచ్చేసాను. వచ్చేటప్పుడు ఆటోల నుంచి అన్నీ చూస్తుంటే నాకైతే చిన్నప్పటి మెమొరీస్ చాలా గుర్తుకొచ్చాయి. ఇక్కడ సాయిబాబా టెంపుల్, చర్చి, ఇంత దూరం మేము నడుచుకుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓల్డ్ మెమొరీస్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంటాయి గుర్తు చేసుకున్న కొద్దీ. ఇంకా నేనైతే బస్ స్టాప్కి రాగానే అమ్మయ్య నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఆల్రెడీ నైట్ అయిపోయింది, బస్సెస్ ఉంటాయో లేవో అనుకున్నా. అక్కడ నుంచి 6:30 7కి బస్ ఎక్కేసాను. వచ్చే వరకు ఆల్రెడీ మనోహరాబాద్లో కూడా చాలా వర్షం ఇక్కడ స్టార్ట్ అయింది. నేనైతే బస్ ఇక్కడ వరకు ఆపుతారో ఆపరో అనుకున్న వర్షానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.